వ్యాప్తంగా ఉన్న రైతులకు నిధులు మంజూరు చేసినట్లయితే తెలుస్తుంది. పీఎం కిసాన్ 20వ విడత ఖాతాలో డబ్బులు నిధులు మంజూరు అయ్యాయి అన్నమాట. మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా అఫీషియల్ తేదీ అయితే రావడం అయితే జరిగింది. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే పీఎం కిసాన్ నిధులకు సంబంధించి మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది. ఖాతాలో మంజూరు అయినట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనకు అధికారంగానైతే ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా అతి త్వరలో రైతుల అకౌంట్లో 2000 రూపాయలు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. అకౌంట్లోకి 2000 పడేది అప్పుడేనా? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఖాతాలో జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఈ నెల 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. మనకి ఈరోజు వచ్చిన వార్త నిధులు మంజూరు అయ్యాయన్నమాట. ఈ నెల 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 20న పీఎం మోదీ బీహార్లోని పర్యటించనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే దీనిపై అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఏటా 3 విడతలు చూసుకున్నట్టయితే 6000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి మనకి ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అయితే రైతు సోదరులు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఈసారి మనం చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారికి అయితే విదేశాల పర్యటన అనేది ఉండడం అయితే జరిగింది. సో మనకి ఈ యొక్క విదేశాల పర్యటనల తర్వాత ఈ యొక్క పీఎం కిసాన్ వచ్చేసి అయితే మనకి ఈ యొక్క ఖాతాలోకి ఈ నెల 18న వచ్చేసి అయితే ఖాతాలోకి డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైతు సోదరులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఈ డబ్బులకు సంబంధించి ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ ఎండ్ ఆఫ్ ద డేస్లో వచ్చేసి అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పుడైనా కానీ పడతాయి అన్నమాట జూన్ ఎండ్ ఆఫ్ ద డేలా. కానీ ఈసారి మనం చూసుకున్నట్టయితే జూలైలో వచ్చేసి అయితే ఇప్పుడు ఈ యొక్క జూలై నెల అయితే నడుస్తుంది. సో ఈ నెల 18న వచ్చేసి అయితే విడుదల చేయనున్నట్లు మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఈ నెల మోదీ గారికి అయితే బీహార్లోని పర్యటించనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే పీఎం కిసాన్ నిధులకు సంబంధించి విడుదల చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. మనకు దీనికి సంబంధించి కూడా జాతీయ మీడియాని అయితే పేర్కొంది. అంటే ఇంటర్నేషనల్ మీడియాని అయితే పేర్కొన్నట్లయితే తెలుస్తుందన్నమాట. నేషనల్ మీడియా వచ్చేసి సో పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు అయితే ఈ యొక్క పథకానికి కోసం అయితే లక్షలాది మంది రైతులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క SMS కానీ ఇవ్వచ్చు, అలాగే ఓటీపీ ధృవీకరణకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతుల ఖాతాలోకి మరో పక్క చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ వచ్చేసి అందరూ కూడా చెక్ చేసుకోగలరు. మరో పక్క చూసుకున్నట్టయితే మనకు ఏపీ రైతులకు అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతులకు కానీ ఇవ్వచ్చు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆ రోజే పథకం అనేది అయితే 2 పథకాలు అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఇదన్నమాట.